సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ వినయ్ ఫ్రమ్ మార్కెట్ మెంటర్. సో చాలా మంది బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఒకటి చెప్పండి సార్, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ అడిగారు. సో నేను సింపుల్ స్ట్రాటజీ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో హాయ్ అని టైప్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఈ స్ట్రాటజీ ఒకటే ఇండికేటర్ యూజ్ చేసి 1 or 2 ఇండికేటర్స్ యూజ్ చేసి చూపిస్తాను చూడండి. అంటే సార్ మార్కెట్‌లో మనకి ఇండికేటర్స్ లేకుండా కూడా డబ్బులొస్తే ప్రైస్ యాక్షన్ బేస్డ్ మీద ఎలా వస్తదో నేను చూపిస్తాను. సింపుల్ స్ట్రాటజీ, అసలు స్ట్రాటజీ ఏంటో చెప్తాను నేను చూడండి. స్ట్రాటజీ కండిషన్స్, స్ట్రాటజీ ఏంటంటే మనకి మార్కెట్ ఇది సపోర్ట్ ఉండాలి. ఓకే. ఇట్లా ట్రెండ్ లైన్ ఉంటది కదా! ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి క్యాండిల్. ఈ బ్రేక్ అయినప్పుడు కింద ఆర్ఎస్ఐ ఉంటది కదా! సింపుల్ స్ట్రాటజీ. ఆర్ఎస్ఐ 55 అబోవ్ ఉండాలి. ఓకే. ఆర్ఎస్ఐ 55 అబోవ్ ఉంటే మనము దీని కింద ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టేసుకొని ఈజీగా బ్యాంక్ నిఫ్టీలో 50 పాయింట్స్ తీసుకోవచ్చు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ అంటే చాలా బెటర్ కదా! సో అది ఎలానో పాసిబుల్ అయితే చూపిస్తాను. మనం ప్రైస్ యాక్షన్ వచ్చిన వాళ్ళకి ఈ స్ట్రాటజీ చాలా చాలా బాగుంటది. ఓకే. ఇప్పుడు చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ. సో నేను ఏమని చెప్పాను, ఫస్ట్ ఆర్ఎస్ఐ చూసుకోండి. ఆర్ఎస్ఐ ఓకే, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీనిలో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళాక ఆర్ఎస్ఐ 14, లెంత్ 14 ఉండాలి. ఓకే. తర్వాత స్టైల్లోకి వెళ్ళండి. స్టైల్లోకి వెళ్ళి ఈ ఎల్లో కలర్ తీసేయండి. ఇక్కడ అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్ ఉంది కదా, ఇవేం అవసరం లేదు మనకి. 55 ప్రెస్ చేయండి అంతే. 55, 55 ఈ రెండు 55 చేసుకోండి. ఇంక అంతకంటే మీరు ఏం చేయక్కర్లేదు ఇక్కడ. సో కొంచెం డార్క్ చేసేసి ఈ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి రెండింటికి. ఓకే. డార్క్ చేసేసి లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. ఓకే. ఒక ట్రెండ్ లైన్, మంచి ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఆ ట్రెండ్ లైన్ ఎలా ఉండాలో మీకు చెప్తా. ఆ ట్రెండ్ లైన్ మంచి, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇలా మీకు 2 డేస్కి ఒక మంచి ట్రేడ్ దొరుకుతుంది అనమాట. సో ఇగోండి ఇక్కడ ఉంది కదా, ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఇగోండి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉందా, ఇక్కడే కదా మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ ఇది బ్రేక్ అవుతుందా లేదా అని చూస్తాం అనమాట. ఓకే. ఇది ట్రెండ్ లైన్ క్లియర్. అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ ఆల్రెడీ ఉంటుంది కదా, ఇక్కడ సపోర్ట్, ఇది సపోర్ట్. ఓకే. సో ఇక్కడ ట్రెండ్ లైన్ మార్కెట్ కొంచెం అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ కన్సిడరేట్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ 55 స్టార్ట్ అయింది కదా, ఎగ్జాక్ట్లీ ఆర్ఎస్ఐ 50 స్టార్ట్ అయింది. 55 స్టార్ట్ అయ్యాక చూడండి స్టాప్ లాస్ ఇది పెట్టేసుకుంటారు మీరు. స్టాప్ లాస్ ఇది పెట్టేసుకుంటారు అండ్ క్లియర్ కట్ చూడండి ఇక్కడ ఎంట్రన్స్ అండ్ ఇది స్టాప్ లాస్. ఓకే. సో ఎంత వచ్చింది ప్రాఫిట్ ఈజీగా, చాలా ఇట్లా ట్రైల్ చేసుకుంటూ వెళ్తే 1:4, 1:5. కానీ నేను మీకు ప్రామిస్ ఇచ్చేది 50 పాయింట్స్. 50 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తుంది మీకు. 50 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీతో కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది. సో మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాలి, ఇలా ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుందా అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. అలా అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంది, ట్రేడ్స్ చాలా దొరుకుతాయి దీంట్లో. మంచి మంచి ట్రేడ్ దొరుకుతాయి. కొంచెం మీరు ఏంటంటే పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే ప్రైస్ యాక్షన్లో అన్నీ పాసిబుల్. ఒక్కొక్కసారి ట్రెండ్ లైన్ దొరకదు, ఒకసారి దొరకపోవచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు ఇది ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఎక్కడ ట్రెండ్ లైనే లేదు. సో ఇప్పుడు ఇగ్నోర్ చేయండి. అప్పుడు స్ట్రాటజీ లేదు, మనం ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇలా మంచి ట్రెండ్ లైన్ దొరికినప్పుడు మాత్రం బ్యూటిఫుల్గా మనకి ఈ ట్రేడ్స్ అనేటివి వస్తాయి అనమాట. ఇట్లాంటి ట్రేడ్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు రోజు ట్రేడ్ చేయరు మనలాగా. వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడే ట్రేడ్. ఇక్కడ ఆర్ఎస్ఐ 55 ఉందా చూసుకోండి. ఎక్కడ కూడా ఇక్కడ మీకు అంటే మీన్ ప్రాపర్గా ట్రెండ్ లైన్ ఎక్కడ లేదు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను. కానీ ఇది చాలా చిన్న ట్రెండ్ లైన్. ఇదిగోండి చాలా చిన్న ట్రెండ్ లైన్, బట్ ఓకే చూద్దాం. ఇలా మీరు కొంచెం పసిగట్టాలన్నమాట. ఇక్కడ 55 బ్రేక్ అయింది కదా, స్టాప్ లాస్ నేను ఏం చెప్పాను, ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ స్టాప్ లాస్కి కొంచెం దూరం పెట్టుకోండి. అండ్ మళ్ళీ మనకి 50 పాయింట్స్ అనేది ఈజీగా వచ్చింది. టైం ఫ్రేమ్ మర్చిపోయాను, టైం ఫ్రేమ్ వచ్చి 3 మినిట్స్ పెట్టుకోవాలి. ఓకే. సో ఇది ఒక మంచి క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్ స్ట్రాటజీ అనమాట. సార్ కిందికి ఎప్పుడు తీసుకోవాలంటే ఆర్ఎస్ఐ 30 కింద ఉండాలి. ఆర్ఎస్ఐ 30 కింద ఉంటే ఇట్లా బ్రేక్ అయితే తీసేసుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా, ఇది బయింగ్కి చాలా చాలా వర్కౌట్ అవుతుంది. ఇది ఎన్ని అంటే అన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి, ఓపెనింగ్లోనే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, 55 పైన ఉంది అండ్ టార్గెట్ వచ్చేసింది. ఓకే. ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇనిషియల్ స్టేజెస్లో నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుండే. మీకు ఎప్పుడైనా మనం లైవ్లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ వస్తే చెప్పండి, డెఫినెట్గా చేద్దాం. ఓకే. ఆర్ఎస్ఐ 55 దాటింది, బ్రేక్ అయిపోయింది
అండ్ చూడండి ఇలా రెడ్ క్యాండిల్ వస్తే భయపడొద్దు. మీ స్టాప్ లాస్ ఇదే కదా! ఓకే. మీ స్టాప్ లాస్ ఇదే. సో, ఎలాంటి ఇండికేటర్స్ నేను యూజ్ చేయకుండా సింపుల్‌గా ఒకటి ఆర్ఎస్ఐ యూజ్ చేశాను చూడండి. 50 పాయింట్స్ నేను చెప్పాను కదా! 50 పాయింట్స్ ఈజీగా వస్తది. అండ్ చూడండి ఇంకా 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 మన స్టాప్ లాస్